ఓం నమ శివాయ. మేము అరేలి ఘాట్‌కి నైట్ 7:00కి రీచ్ అయ్యామండి. అరేలి ఘాట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి బోట్ ఫెసిలిటీ ఉంటుంది. మనం బోట్స్ మాట్లాడుకొని త్రివేణి సంగమం వరకు వెళ్ళి అక్కడ స్నానాలు చేయొచ్చండి. మేమైతే వెళ్ళేసరికి బోట్స్ అన్నీ బంద్ అయ్యాయి. అందుకని ఆ నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా బోట్ తీసుకొని మేము వెళ్ళామండి. అయితే 4:00 నుంచే బోట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. జనాలైతే ఫుల్ రష్‌గా ఉన్నారండి. మేము 5-5:30 మధ్యలో బోటు ద్వారా త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ స్నానం చేశామండి. బోటు వాళ్ళైతే మాత్రం రేట్లు మామూలుగా చెప్పట్లేదండి. పర్ హెడ్‌కి 2000, 3000 కూడా అడుగుతున్నారు. మేము 6 మెంబర్స్ వెళ్ళాము కాబట్టి మేము బార్గెయిన్ చేసామండి. 6 మెంబర్స్‌కి 5000 లెక్కన వెళ్ళాము. బోటు ద్వారా త్రివేణి సంగమంకి వెళ్ళి అక్కడ స్నానం చేశామండి. మేము బోట్‌లో రిటర్న్ వచ్చేటప్పుడు సన్‌రైజ్ అయింది. చూడ్డానికి సంగమం మీద చాలా అందంగా కనిపిస్తుందండి. నది మీద నుంచి సూర్యుడు అలా వస్తుంటే చూడ్డానికి చాలా బావుంది. సూర్యుడు వస్తున్నప్పుడు ఆ లైట్ ఫోక్స్‌కి వాటర్ అంతా చాలా బాగా కనిపిస్తుందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా వీలైతే తప్పకుండా కుంభమేళకి వెళ్ళండి. లేదు అంటే కుంభమేళకి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర వాటర్ తీసుకొని యూజ్ చేయండండి. అలా చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.